మన రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు గ్లోబల్ సమిట్ని నిర్వహించారు. 2043 రైజింగ్ అని ప్రకటించి సరే ఎన్ని పెట్టుబడులు వచ్చాయనే దాని గురించి మాట్లాడలేదు. ఎందుకంటే పెట్టేటోడు లేడు కదా. ఎవడన్నా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏదైనా చేయాలంటే ఎవరు లేడు. వచ్చి అట్లా చూసేసి వెళ్ళిపోయారు. వాళ్ళకు కూడా కిరాయిలు కొట్టింది కూడా వీళ్ళే, కిరాయిలు కట్టి పంపించింది కూడా వీళ్ళే. అట్లా తెలంగాణ సొమ్మును ఆగం చేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉంటే వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు హీరోయిన్ జెనిలియా గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, లేకుంటే పార్లమెంట్ సభ్యుడై ఉన్నా కూడా ఏదైనా జెనిలియా సినిమా వస్తేనట అన్ని బంద్ పెట్టి ప్రజల్ని గాలి కొదిలి ఎవడేటి చచ్చినా పర్లేదు కానీ నేను జెనిలియా సినిమా చూడడానికి పోయేటోడిని అనుకుంటూ ఒక మంత్రి దిగజారి మాట్లాడుతున్న వ్యవహారాలను చూస్తే కాండ్రించి ఉమ్మేస్తారు. ఇది వినండి. My favorite heroine Janelia Deshmukh and Ritesh Deshmukh, who is a very familiar in Telugu films. When I am the first time elected, I am in Lok Sabha, I am in Assembly for 30 years continuously, but I never miss the Janelia picture. He is a national actor, national heroine. Thank you for coming to this Hyderabad. I am very happy. I am roads and building, national highways, civil aviation and cinematography minister. I never expected to receive Janelia. Thank you, my sister. Thank you, one and all. Thank you. గిది వెంకటరెడ్డి గిది. ఆయన మా తెలంగాణ రాష్ట్ర ప్రజలు గొప్పోళ్ళయ్యా. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంత గొప్పోళ్ళు అంటే ఒక సినిమా హీరోయిన్ అంటే సినిమాలు చూసేటోనికి ఏమో మంత్రి పదవి ఇచ్చారు, ఒక దొంగకేమో ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు, ఇంకా చాలామంది క్రిమినల్స్కేమో ఇక కొందరికి ఎమ్మెల్యేల పదవులు ఇచ్చారు. నా తెలంగాణ రాష్ట్ర ప్రజలు చాలా గొప్పోళ్ళు. ఒక్క నైట్ చాలు వాళ్ళకు ఎవరికి ఓటేయాలన్నా ఏం చేయాలన్నా గొప్పోళ్ళు. మీరు మారాలని పదే చెప్పేది దీనికోసమే. ఒక మంత్రి హోదాలో ఉన్న మనిషి నేను జెనిలియా ఫ్యాన్ని, జెనిలియా పిక్చర్ గురించి ఉరికేటోడిని, నేను ఫస్ట్ టైం పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైనప్పుడు నేను జెనిలియా పిక్చర్ రాగానే ఉరికిపోయి చూసేటోడిని. ఇదేనా రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించే మంత్రులు కానీ ముఖ్యమంత్రి మాటలు కానీ? ఇదేనా గ్లోబల్ రైజింగా? ఇది గ్లోబల్ రైజింగా? సినిమా యాక్టర్ల ప్రోగ్రామా, లేకుంటే ఆడియో లంచ్ ప్రోగ్రామ్ ఏమైనా పెట్టుకున్నారా? నాకు అట్నే అనిపించింది. నిన్న సినిమా ప్రముఖులు వచ్చిర్రు, సినిమా యాక్టర్స్ వచ్చిర్రు, అందరూ వచ్చి ఏం చేసిర్రంటే ఒకళ్ళ గురించి ఒకరు పొగుడుకున్నారు. అందులో వెంకటరెడ్డి కోమటిరెడ్డి హైలైట్ అనిపించింది నాకు. ఐఆమ్ రోడ్ సైడ్ బిల్డింగ్ అండ్ సినిమా ఆటోగ్రఫీ, బయోగ్రఫీ అన్నిటికీ నేను మంత్రి శాఖగా ఉన్నా, మిమ్మల్ని ఆహ్వానించడం నాకు గర్వంగా ఉంది. ముందు చెప్పండి, ఎన్ని కోట్లు తెచ్చిండ్రు చెప్పండి, ప్రజల ముందు చెప్పండి, ప్రజలు కూడా వింటారు. ఎన్ని కోట్లు తెచ్చిర్రు, ఎన్ని వేల కోట్ల రూపాయలు ప్రజలకు ఇద్దాం అనుకుంటున్నారు, ఏ పథకాలు అమలు చేయబోతున్నారు అది నిర్ణయించండి. ఏదో ఆడియో నుంచి పెట్టినట్టుగా రేవంత్ రెడ్డి శూరుడు, ధీరుడు, పరకాల వీరుడు, చిలుక ప్రాణంలో ఉన్న మాయల ఫకీరు అనుకునే డైలాగులు ఎందుకు? అది గ్లోబల్ సమ్మిటా లేకుంటే ఏమనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. ఎంత అధికార దుర్వినియోగం తెలుసా? ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు చేసిన తప్పేందో తెలుసా? రాజకీయం ప్రజల గురించి కష్టాలు తెలియని తీసుకొచ్చి కూడా ఈరోజు కుర్చీ మీద కూర్చోపెట్టారు. మిమ్మల్ని మించిన మహానుభావులు ఈ లోకంలో ఎక్కడుండరు. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు 4.5 కోట్ల ప్రజలు చాలా గొప్పోళ్ళు. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళకి మంచిగా ఓటేసి మీరు గెలిపిస్తూ ఉంటారు. ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క పరిస్థితి అట్లనే పోతూ ఉంటుంది. నిరుద్యోగులు అట్లనే రోడ్డు మీద ఉద్యోగాలు లేక తిరుగుతూ ఉంటారు. ఇన్ని గోసలు జరుగుతూ ఉంటాయి, లెక్కలేని గోసలు జరుగుతూ ఉంటాయి. అయినా కూడా మనకు ఇట్లాంటి వాళ్ళు మంత్రులు ముఖ్యమంత్రులే కావాలి. ఓటుకు నోట్లు దొరికినోళ్ళు, ఎక్కువ క్రిమినల్ కేసులు ఉన్నోళ్ళు. ఆ గ్లోబల్ సమ్మిట్లా ఎక్కడోళ్ళో వచ్చి ప్రపంచ దేశాల నుంచి వచ్చి కేసీఆర్ గారిని పొగిడిరు. అక్కడ ఎందుకు? 10 ఏళ్ళు పనిచేసింది కాబట్టి. రేవంత్ రెడ్డి ఎందుకు పొగుడుతున్నారు? ఎందుకంటే ఆ సభలో వచ్చిర్రు కాబట్టి, సాయంత్రం ఫుడ్ పెడతారు కాబట్టి, 3,500 రూపాయలకు వాటర్ బాటిల్ కాబట్టి సీఎం రేవంత్ రెడ్డిని పొగిడేసి పోతున్నారు. మొత్తానికి ఇక మన మంత్రి గారు అయితే జెనిలియా ఫ్యాన్ అట. మరి ఏమైనా కొత్త సినిమాలకి ఇట్లా ఏమైనా రిలీజ్ అయితే ఆయన కూడా 2 టికెట్లు కొనండి. ఏమైనా ఉంటే ఆయనకు ముందే పిక్చర్ చూపించండి, కొంచెం మంచోడు.